సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి ఏప్రిల్ 9న తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈలోపు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ని జనాల్లోకి బాగా తీసుకెళ్లిపోవడం కోసం ఒక పాటని ప్రత్యేకంగా పిక్చరైజ్ చేసి వీడియోని ఇంటర్నెట్ లో వదిలారు. గతంలో జులై సినిమా కోసం కూడా అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి ఇటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి మంచి ప్రశంసలు దక్కాయి. సో ఆ రిజల్ట్ ని గుర్తుపెట్టుకునే ఇప్పుడు కూడా ఈ ప్రమోషనల్ సాంగ్ ని బయటకు తీసుకొచ్చారు అనుకోవచ్చు. పోతే జులై సినిమా కోసం చేసిన పకడో పకడో ప్రమోషనల్ సాంగ్ తో కంపేర్ చేసుకుంటే ఈ సాంగ్ లో విషయం లేదనే మాట్లాడుకోవాలి. పకడో పకడో సాంగ్ మంచి జోష్ తో ఉత్సాహంగా సాగితే ఈ పాట సింపుల్ గా పెద్ద జోష్ లేకుండా ఓ మాదిరి స్టెప్పులతో అలా సాగిపోయినట్టు అనిపించింది. ఈ పాట లేకుండానే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకి విపరీతమైన ప్రచారం జరిగిపోతుంది. ఇప్పుడు ఈ పాట వచ్చి ఆ ప్రమోషన్ కి పెద్ద హైప్ అయితే తీసుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఓకే, ఓహో ఇది ప్రమోషనల్ సాంగ్ అని మాత్రమే వినూరుకుంటారు. సూపర్, బన్నీ డిఎస్పీ కలిసి మళ్ళీ అదరగొట్టేశారు అనుకునే పరిస్థితి అయితే ఈ పాటకు సంబంధించి కనిపించడం లేదు. జానీ కొరియోగ్రఫీ చేశాడు అంటే ఎలా ఉండాలి పాట, కానీ స్టెప్పులు ఏంటి ఈ పాటలో అనుకుంటారండి తప్పకుండాను. ఈ పాట ద్వారా త్రివిక్రమ్ గారు వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అందుకని పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు అని కూడా అనిపిస్తుంది ఈ పాట చూసిన తర్వాత. అసలు ఈ పాటలో త్రివిక్రమ్ కి సంబంధించిన ఒక ఐడియా కూడా లేదు అనిపిస్తుంది. కంప్లీట్ గా దేవిశ్రీ ప్రసాద్ డైరెక్ట్ చేసేసి ఉంటాడు. ఈ ప్రమోషనల్ సాంగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ప్రమోషనల్ సాంగ్ లా కనిపించడం లేదు, దేవిశ్రీ ప్రసాద్ ని ప్రమోట్ చేస్తున్న సాంగ్ లా అనిపిస్తుంది. అదే సంగతి. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.